అలా కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో పథకాలు ఇస్తా అన్నాడు. ఆయన పెన్షన్ గాని, ఈ రోజు గ్యాస్ సిలిండర్లు గాని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదండి, బాగానే ఉందండి. అంటే గతానికి ఇప్పటికి ఏం గమనించారు? చాలా బాగుంది. ఏంటి ఎందుకు బాగుంది? ఎందుకు బాగానే ఉందండి, ఆయన అన్న మాటలు 2 మాటలు తీర్చేసాడు, 2 మాటలు అమలు చేశాడు. గ్యాస్ బండ్లకి అన్నాడు, నన్ను నాకు పడ్డే డబ్బులు ఇది అన్నాడు, డబ్బులు పీసులు అన్నాడు, డబ్బులు ఇచ్చాడు ఫస్ట్ నెలలోనే. ఇంకో తర్వాత మామూలుగా 6,000 ఇచ్చాడు, 6,000 ఇచ్చాడు, 4,000 ఇచ్చాడు, 4,000 ఇచ్చాడు. ఏమండి అది కాదండి. ఈ రోజు అన్నా క్యాంటీన్లు అని కానీ లేకపోతే పథకాలని కానీ ఇవన్నీ అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేయగలరంటారు లేదా? చేశారు కదండి, చేశారు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు అన్నాడు, ఇంటి క్యాంటీన్ వదిలేడు. అవును, మరి తర్వాత పీసులు అన్నాడు. ఫస్ట్ నెలలో కూడా ఒక నెల పెచ్చింగ్ ఇచ్చాడు, ఆ రోజు ఇచ్చాడు 9,000, తర్వాత 4,000 వచ్చాడు. లేట్ ఏమో అట్లా 1వ తారీఖు వచ్చేస్తాం. 1 తారీఖు ఫస్ట్ వాళ్ళకి పెన్షన్ ఇచ్చిన తర్వాతే మొత్తం అని చెప్పాడు. వీళ్ళు వాలంటీర్లకి కానీ వీళ్ళకి కానీ చెప్పాడు. ఇప్పుడు పనులు కొనసాగుతున్నాయి అంటారు. అంటే గతంలో అమరావతి రాజధాని లేదా 3 రాజధానులు తెలియక చాలా మంది నిర్మాణాలు కూడా ఏం చేసుకున్న పాపాను పోలా. ఇప్పుడు కొద్దిగా పని దొరుకుతుందా? చేతినిండా పని ఏమైనా ఉంటుందా? పని అంటే కొద్దిగా ఏరు వస్తుంది కాబట్టి, ఇసుక అవుతుంది కాబట్టి కొద్దిగా పనులు వెనకాడి తర్వాత పనులు వచ్చేస్తాయి. ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు ఏట్లోంచి బయటికి రావాలి కదా, ఏట్లోంచి బయటకు వచ్చేటప్పుడు పడవల మీద నుంచి రావాలి. పడవల మీద నుంచి రావాలంటే దానికి పడవలకు కట్టాలా, మళ్ళీ ఈ తోడోళ్ళు కట్టాలిగా. దాని మీద 4,000 3,000 తీసుకుంటున్నాను. ఏం తీసుకోవట్లేదు. మొత్తం మీద ఏమంటా మొత్తం మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది? పర్వాలేదండి, పర్వాలా. చెప్పు అంటే నువ్వేం చెప్తావు ప్రభుత్వానికి, గవర్నమెంట్ కి? నీ నుంచి ఏదైనా కష్టపడేవాడిగా పనులు ఉండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉద్యోగాలు ఏముంది, వచ్చే వాళ్ళకి ఇస్తానని ఆయన చెప్పాడు కదా, అది చేస్తాడు ఆయన. అది దానివల్ల చేస్తాడు ఆయన. మాట అంటే మాట మీద ఆయన దగ్గర పర్వాలేదండి, బాగానే ఉంది. దాదాపుగా 4-5 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. అసలు మీ అభిప్రాయం ఏంటి సార్? మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకునేదా సార్, బాగానే ఉంది. ప్రస్తుతానికి ఇసుక వెళ్తున్నారు, బాగానే ఉంది. రోడ్ల పరిస్థితి కూడా ప్యాచ్ వర్క్ చేస్తున్నారు, బాగుంది. నెంబర్ 1గా ఉంది, పర్లేదు, ఇబ్బంది లేదు. అది ఇసుక అది కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రెసిడెంట్గా బిల్డర్లు కట్టుకునే వాళ్ళు బిల్డర్లకి ఇస్తే ప్రాధాన్యం ఇస్తే అన్ని పాజిటివ్ అందరికి బాగుంటుంది. ముందు వాళ్ళకి ఇవ్వాలి. బిల్డర్లు అనేవాడికి ఫ్రీగా వదిలేస్తాళ్ళని ఇచ్చిన దాంట్లో బిల్డింగ్ అయితే అందరికి, కార్పెంటర్కి, మాకు మీ అందరి పనులు జరుగుతాయి. మెయిన్ అది ఒకటి ప్రాబ్లం. రోడ్లు అయితే గతంలో అమరావతి రాజధాని కాదా లేకపోతే 3 రాజధానులు ఏంటో తెలియక కూడా చాలా మంది ఆగిపోయారు. ఇప్పుడు ఖచ్చితంగా అమరావతి రాజధాని రైల్వే జోన్ వస్తుంది, దానికి నిధులు కేటాయించారు. కరెక్ట్. అవన్నీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే మనకి వ్యవసాయ రీతికి బాగుంది కదా. ఇంకో స్టెప్ అండి, బిల్డర్లకి ఫ్రీగా వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి చేస్తే మనకి ఆటోమేటిక్గా లేబర్ బతకని, వర్కర్లు మా బాడీ బతకని అందరూ బాగుంటుంది. ముందు మాకు మెయిన్ ఏంటంటే బిల్డర్ ప్రాధాన్యం ఇవ్వాలి అనేది. అది బిల్డర్ ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు సూపర్ 6 పథకాల్లో పెన్షన్ విధానం కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, ఒకటి కాదు చేస్తారంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి లాస్ట్లో ఇప్పుడు వ్యాపారం లాస్ట్లో ఉండే చేస్తారు సార్. కొంచెం దానికి సరిపోతుంటే చేస్తే సార్ ఆల్రెడీ దాన్ని దెబ్బతినిపోయింది, దాని ఇన్కమ్ రావాలి, దెబ్బతినిపోయింది. దాన్ని తీసుకురావాలంటే కొంచెం మనకు టైం పట్టిందిగా. ఎవడైనా ఇప్పుడు మనమేనంతేగా, ఇప్పుడు వ్యాపారం చేసి దెబ్బతిన్నాం, మళ్ళీ పైకి రావాలంటే దానికి కొంచెం లైన్లు పెట్టాలిగా. మీరు కూడా గ్రామీణ స్థాయి సార్. గతంలో గ్రామాలకి నిధులు ఏమీ కేటాయించకుండా ఇప్పుడు ఎట్లా ఉంది సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంది రోడ్డు, అసలు చాలా బాగుందండి. ఇట్లాగే ఉండాలి, చాలా బాగుంది. అన్నాం అందుకని ఏంటంటే మన ఫెస్టివల్ ప్రాధాన్యంగా రోడ్లు బెమ్మన పోస్తున్నారు, అన్నీ బాగున్నాయి. అదే కొంచెం అమ్మఒడి ఇవి కొంచెం డబ్బులే కొంచెం బడ్జెట్ లేక ఇబ్బందికరంగా ఉండే కొంచెం జరుగుతాయి. బస్సు అన్నారు, ఎన్ని అవ్వాలి ఎట్ట అవుతాయి. ఇప్పుడు ఒకటి కూడా వస్తుంది సార్. ఒకటి కంగారు పడితే అట్ట. కొంతమంది ఏంటంటే అటు ఇటు ఉంటారు కాబట్టి నచ్చినోడు ఏమనుకుంటా అంటే ఇప్పుడు అటు పెడతలేదు ఇటు పెట్టలేదు అన్ని మాట అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు సార్. ఈ రోజున పరిశ్రమలు, ఉద్యోగాలు వీటి మీద సార్ నాకు తెలిసి చాలా బాగున్నాయి. అదే కొంచెం ఈ సంవత్సరం లేట్ పట్టింది కొన్ని అవ్వాలంటే. మరి అంటే ఏమంటే మనం కూడా అన్నీ వస్తాయి కొంచెం. ఇప్పుడు ఎట్లా కొంతమంది ఏంటంటే ఇష్టం లేని వల్ల ఏదో ఒక రాయేస్తాడు ఉంటారు, ఎన్ని కామన్ జరిగేది. కానీ నెంబర్ 1గా సార్ ఇలాగ ఉండాలి. ప్రస్తుతానికి ఏంటంటే మన రాజధాని ఒకే అయిపోతే కొన్ని కంపెనీలు వస్తాయి, కొంతమంది మన బాగుంటుంది, బాగా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మన ముందు మెయిన్ రాజధాని అవ్వాలి సార్. రాజధానిలో ఎంత అవగాహన జరిగిందో మనకు కూడా తెలిసేది. రాజధాని స్థాపించాం, అక్కడ ఐరన్ అంతా ఏమైపోయింది, అదంతా ఏమైపోయింది, అట్లా ఎవడో చెప్పండి. అది ఎక్కడికి వెళ్ళిపోయింది, అదంతా ఏమైపోయింది. సరే అయిపోయిన కథం అయిపోయింది. ఇప్పుడు అది మళ్ళీ పైకి రావాలంటే కొంచెం కోలుకోవాలిగా.
దాన్ని బట్టి కొంత టైం అయితే తీసుకున్నా కూడా తీసుకోవాలి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం జనాలు అంటే నేను అన్నట్టు మరీ చెప్పేదంటే ముందు బిల్డర్లకి ప్రాధాన్యత ఇచ్చేయాలి. బిల్డర్లకి తిరిగి వెళ్ళాలి ఒక్క సంవత్సరం వెళ్ళేసేస్తే సార్ ఫుల్గా ఏమంటుండే సార్. ఇప్పుడు 2 సెంట్లు ఉంటే బిల్డరు దాన్ని కట్టేస్తాడు. చెప్తున్నా దాన్ని కట్టి దానికి ఎంత అర్థం వాడు గ్లాస్ వాడు గీజోడు వాటర్ మేసి నా బొట్టోడు అందరూ బతారు కదా. అసలు ఆయన దృష్టిలో కూడా అది ఒకటే నేను కోరుకుంది అంటే బిల్డర్ని తిరిగి ఇసుక వదిలేసారు. అట్టగా వాళ్ళకి పర్మిషన్లు ఈ 10 సెంట్లు అయితే కట్టుకోవచ్చు, ఈ 20 సెంట్లు కట్టుకోవచ్చు అంటే చాలా మంది ముందుకు వస్తారు సార్. అది మెయిన్ బాగా గట్టిగా అసలు సమస్య లేదు దాని గురించి. బాబాయ్ దాదాపు 4 నెలలు అవుతుంది కొత్త ప్రభుత్వం వచ్చి. ఈ రోజున రోడ్ల వ్యవస్థ కానీ లేకపోతే పరిశ్రమలు ఉద్యోగాలు లేదా వాళ్ళు ఏదైతే సూపర్ 6 పథకాలు ఇస్తామన్నారు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఏమైనా మార్పు ఉందంట గమనిస్తున్నారు? మారిందండి, చాలా వరకు బాగా ఉంది. మార్పు ఉంది. ప్రభుత్వం చాలా బాగుంది కొత్త ప్రభుత్వం వచ్చినాక. పెన్షన్లు ఈ రోజున 3000 నుంచి 4000 చేయడం కానీ బ్రహ్మాండంగా ఇస్తున్నారు. ఇంటికి వచ్చి టైంకి వస్తున్నాయి అంటారు. టైంకి వస్తున్నాయి, 1వ తారీఖుకే వచ్చేస్తున్నాయి. ఆ పొరపాటు ఏమి లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది. దానికి తోడు ఈ రోజున గ్యాస్ సిలిండర్లు ఏది ఇంకా రాలేదుగా, ఇంకా ఇవ్వట్లేదుగా. కొంతమందికి వచ్చినాయి ఆల్రెడీ కొంతమంది చెప్తున్నారు. కానీ మా ఊళ్ళో రాలా. 48 గంటలు మొన్న పథకం ఓపెన్ చేసిన దగ్గర నుంచి అందరికి వస్తున్నాయి అని అంటారు. మాకేం రాలా, ఇంకా రాలా. మీరు బుక్ చేశారా? ఈ మంత్ ఏమన్నా? మేము ఇంకా బుక్ చేయరా. బుక్ చేస్తే వస్తాయి. వస్తాయి. మొత్తం మీద అంటే చంద్రబాబు గారు పనితీరు ఎలా ఉందంటారు? పనితీరు చాలా బాగుంది, బ్రహ్మాండంగా చేస్తాడు, రాష్ట్రాన్ని బాగా ఉపయోగపడతాడు. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా బాగా చేస్తున్నాడు. మరి ఏమీ లేదు, పరిపాలన అంతా అస్తవ్యస్తంగా ఉంది, అంతా అరాచక పాలన జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అనుమారు. అదేని సారు అట్లా చెప్తున్నాడు. 5 ఏళ్ళు ఎవరు చెప్పాడు? ఏమన్నా బాగు చేశాడా? ఒక రోడ్డు పోసాడా? ఏమన్నా ఒక పంచాయతీ చెప్పు. బటన్ నొక్కి డబ్బులు ఇచ్చా మీ అందరికి. బటన్ నొక్కి ఎంతమందికి వేసాడు వీడు? 4 వేలు ఇస్తాను, 2000, 2000 ఇచ్చింది వాడు. ఏమి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? అంతా మోసమే కదా చేసిందంతా. ఈరోజు అమరావతి రాజధాని లేకపోవడం వల్ల కానీ లేకపోతే నిర్మాణ రంగం కుదేలైపోవడం వల్ల కానీ చాలా మంది భవన నిర్మాణ కార్మికులు ఎంతో ఇబ్బందులు పడ్డారు. వాడు మన రాష్ట్రాడు చాలు అంటే ఇంకా నన్నే నమ్మండి అంటున్నాడు కదా. ఏం నమ్మండి అంటాడు? మన కళ్ళే నా కొడుకు చెప్పాను, చెవిటోడు చెప్పన్నాడు సంగతి. అంతే తప్ప ఏం లేదు, అంత మోసమే, అదంతా మోసమే. జనాలు ఇంకా నమ్ముతారా సార్? నమ్మరు. వాడు రాను కూడా రాడు అంతే.